మొదటిసారి తెలంగాణకి మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి తెలంగాణకు మోడీ వస్తున్నాడు. ఏ ముఖం పెట్టుకొని మోడీ తెలంగాణకు వస్తున్నాడని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు వస్తున్నాడు. ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ కి అడిగే అర్హత ఉందా అని మేము అడుగుతున్నాము. ఈ రోజు రైతుల గోస కనిపిస్తలేదా? ఈ రోజు నిరుద్యోగ యువత గోస కనిపిస్తలేదా? విద్యార్థుల గోస కనిపిస్తలేదా? ఇప్పటి వరకు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ అక్కడ మూలుగుతున్నాయి. ఈ తెలంగాణను పట్టించుకున్న నాదుడే లేడు. అలాంటిది ఒక పారిశ్రామిక కేంద్రంగా హైదరాబాద్ లో ఇంకా తీర్చిదిద్దడానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత గెలుపు తర్వాత ఈ రోజు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా వస్తున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. రేపు రాబోయే రోజులలో కూడా టార్గెట్ తెలంగాణ పెట్టుకొని ఆయన వస్తున్నాడు. రేపు మీరు కూడా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మేము గంట పదంగా చెప్పినాం. వెస్ట్ బెంగాల్ నే తన చేతిలోకి తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణను తీసుకోవడం పెద్ద విషయమా? మేము అదే అంటున్నాము. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ మతోన్మాద పార్టీ మత కల్లోలాలను సృష్టిస్తుందని చెప్పి అయ్యా మీరందరూ చాలా అంటే కళ్ళకు పొరలు కమ్ముకొని ఉన్నారా మరి ఏందో మాకు అర్థమైతలేదు. బీజేపీలో ఒక మైనార్టీ మోర్చా ఉంటది. ఈ రోజు చాలా మందికి త్రిబుల్ తలాకు మహిళలకు, ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ ఎత్తేసింది ఎవరు? నరేంద్ర మోడీ ప్రభుత్వం. అట్లాంటప్పుడు మీ కళ్ళకు పొరలు కమ్ముకొని ఇలా మతోన్మాద పార్టీ అని చెప్పేసి మీరంటే ఎట్లా ఉంటది? మతోన్మాద పార్టీ కాదు, మా ధర్మాన్ని మేము గౌరవిస్తున్నాము. ఎవరి ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తారు, అట్లే మా ధర్మాన్ని మేము గౌరవిస్తున్నాం. అంతే తప్ప బీజేపీ మతతత్వ పార్టీ కాదు. ఐ లవ్ మోదీ and Jai Telangana, Jai BJP. That's it. Modi is super. రిజర్వేషన్ బిల్ గురించి ఏం చెప్తారు? See, reservation bill was not passed because the oppositions didn't agree on that. Otherwise, Modi has done a lot for the nation. డీలిమిటేషన్ బిల్, మహిళా రిజర్వేషన్ బిల్ రెండు అటాచ్మెంట్ చేయబట్టే ఈ బిల్ కాలేదని చెప్పి It is all the oppositions who are stopping it. Otherwise, Modi is doing a great job. That's what I agree. I love Modi. And I'm all the way here to just watch Modi. సెక్యులర్ గురించి ఏం చెప్తారు? సెక్యులర్ వర్డ్ Secular. We are all secular. गंगा जमुना सरस्वती whatever it is, हम लोग यहाँ पर सब ठीक है. Why people are making it like Hindu Muslim? No, BJP is not supporting only Hindus or Muslim. He is supporting both. పార్టీ అంటున్నారు వాళ్ళు. This is all in their brains. When they have nothing to do, वो लोग ये सिर्फ बहाने बना रहे. BJP is not into matam and all that. BJP is doing good work. నెక్స్ట్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటే ఏం చెప్తారు? Sorry, वो तो कभी नहीं होगा. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి He will not become a PM for sure. ఏంటి సామర్థ్యం లేదు రాహుల్ గాంధీకి? Just like that, my own family they like Rahul Gandhi, but I don't like him. ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు కదా. Let him do all the yatra in the world. He will still not become the prime minister. If he becomes the prime minister, I'll shave my head. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? I have no idea about that. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ issue. Mamata Banerjee, I'm very happy she lost. After whatever the rape case was, she said the women are not supposed to go out. I'm very happy that the West Bengal people have selected a government who is going to build them. Not like Mamata Banerjee who has pushed them back. Let's hope that West Bengal becomes West Bengal. నెక్స్ట్ టార్గెట్ బీజేపీ తెలంగాణ అని చెప్పేసి అంటున్నారు. Yes, Telangana. I want to see BJP in Telangana. సాధ్యమేనా? Yes, definitely. If people want growth, pakka aayenge. Narendra Modi ji is the best prime minister. He's doing very good for the India. He's having no politics to cheat anybody. He's very good person. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అంటున్నారు. No, we don't want Rahul Gandhi. We want somebody from BJP candidate. Jai Modi. Bharat Mata ki jai. మోడీ ప్రభంజనం రావాలి. అందరం కూడా అర్జునుడి పాంచజన్యంలా మొత్తం దేశాన్ని మనం ఏలేయాలి. వెస్ట్ బెంగాల్ లో గెలిచారు. ఇప్పుడు ఇంకా సౌత్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా మోదీ రావాలి అండ్ మొత్తం చేంజ్ చేసేయాలి. ఏ ముఖం పెట్టుకొని మోడీ తెలంగాణకు వస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటండి? ఏ ముఖం పెట్టుకొని మోడీ తెలంగాణకు వస్తున్నాడు అంటున్నారు. తెలంగాణకు ఏం చేసిండు అంటున్నారు?
తెలంగాణకి ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది, అది మోదీ వస్తే గానీ అవ్వదు. సో ఆయన రావాల్సిందే అంతే. ఇంకా సాధ్యమేనా తెలంగాణలో బీజేపీ ఏర్పాటు? 100%. మోదీ హై తో ముమ్కిన్ హై, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఏదైనా అనుకోనియండి, అయ్యేవి ఇక్కడ అయితేనే ఉంటాయి. సో మోదీజీనే వస్తారు అంతే. గ్లోబల్ లీడర్ మోడీ అని అంటున్నారు కదా. 100%. ఏం చెప్తారు దాని గురించి? ఇంకా దాంట్లో చెప్పేదేముంది, ఆయన గ్లోబల్ లీడర్, ఆయన వస్తారు అంతా మారుస్తారు అంతే. ఆల్రెడీ అంతా ఆల్మోస్ట్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అని ఆక్యుపై చేశారు. ఇప్పుడు ఇది కూడా మెల్లగా చేంజ్ చేస్తారు అండ్ చాలా చేంజ్ చేస్తారని అనుకుంటున్నాం అంతే. ఇంకా దాని నుంచి ఇంకేం చెప్పను. మహిళా రిజర్వేషన్ బిల్ గురించి ఏం చెప్తారు? మహిళా రిజర్వేషన్ బిల్ రిజర్వేషన్ బిల్ ట్రై చేశారు. కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయలేరు. కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయలేరు. మోదీ గారు వచ్చారంటే అన్ని బిల్లులు పాస్ అయిపోతాయి, అందరికి బ్రహ్మాండంగా ఉంటుంది. దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆనాడు మహాభారతంలో భీష్ముడు ఎలా నడిపించాడో ఇప్పుడు మన మోదీ కూడా అదే ఒక స్వచ్ఛత తోటి బ్రహ్మాండంగా అందరిని ముందుకు తీసుకెళ్తాడని ఆశిస్తున్నాము. వస్తారు కూడాను. జై మోదీ. మోడీ అధికారంలో ఉన్నా కూడా హిందూ టెంపుల్ మీద దాడులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి, దీన్ని ఎవరు ఏం చేయలేరు. ఆయన వస్తే అన్ని ఆగిపోతాయి. ఏది కూడా పాజిటివ్ ఉన్న చోట నెగటివ్ ఉంటుంది. అందుకని వాళ్ళు చేస్తూనే ఉంటారు, మనం ముందరకు వెళ్ళిపోతూనే ఉంటాము. అందుకని జై భారత మాతాకి జై.